అది జనరల్గా కుజు దోషానికి ఏం చేస్తే మంచిదండి పరిహారం కోసం? కుజుడి కంటే రెండు అండి. ఫస్ట్ ఏంటంటే కుజ పూజ స్వయంగా చేసుకోవడం రోజు రాత్రి. పూజ అంటే గొప్ప పూజ కల్లా 2 శ్లోకాలు నేను కాలు ఇస్తే ఇస్తా. నా బుక్లో కూడా రాశాను. 2 శ్లోకాలు. ఏదైనా గుళ్ళోకి వెళ్ళి కుజుడికి అభిషేకం చేయించి, పాపగ్రహం కాబట్టి ఇంట్లో మొదలు పెట్టకుండా గుళ్ళో పూజ చేసి తర్వాత ఇంటికి వచ్చి మర్నాడు ఇచ్చే రోజు పూజ చేసుకుంటే 2 శ్లోకాలు చదివి దీపం పెట్టి చదువుకుంటే చాలా. ఉదయం పూట అండి? ఉదయం పూటే. ఉదయం కానీ రాత్రి కానీ. రాత్రి కూడా ఎప్పుడైనా? ఉదయం కానీ రాత్రి కానీ ఎప్పుడు కావాలంటే. కానీ ఒకసారి ఉదయం ఒకసారి రాదు. చక్కెర బాణంలో 24 గంటల్లో సూర్యుడు మారుతాడు కాబట్టి ఒకటి అలా చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే కుజుడు విపరీతంగా రెచ్చగడతాడు. భార్యాభర్తల మధ్య ద్వేషం చాలా ఘోరంగా వస్తుంది. చూడండి, మా అబ్బాయి చాలా మంచివాడు, చదివినవాడు, చదువుకున్నవాడు, అందంగా ఉంటాడు, చాలా మంచిది అంటాడు. ఆ తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి చాలా మంచిదండి, బుద్ధిమంతురాలు, చదువుకుంది, చాలా మంచిది అంటారు. అబ్బాయి అమ్మాయి కలిసి మాట్లాడుకుంటారు. ఈ పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు, ఆ పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు, ఇద్దరు చేసి మాట్లాడుకున్నారు, ఓపిక అనుకున్నారు. మంచి అల్లుడు దొరికారని వాళ్ళు అనుకున్నారు, మంచి కోడల్లో దొరికింది మీరు అనుకున్నారు. 6 నెలల కల్లా పట్ట. మరి ఎందుకు ఆ అబ్బాయి అంత మంచివాడేది, ఆ అమ్మాయి మంచివాడు తల్లిది ఎందుకు విడిపోతున్నారు? అవును. ఎందుకంటే శాస్త్ర పరిజ్ఞానం సరిగ్గా లేక.